హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆదిరాజ్ నినాద్ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. మేం చేయగలిగిందంతా చేసాం. మా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టాం. మా రమన్ కేఫే కూడా అమ్మేశాము. కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది అని అంటారు నినాద్ వాళ్ళ మదర్. కానీ అసలు ఆ రోజు ఏం జరిగింది, వాడు మనందరినీ వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు అనేది మాత్రం నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అంటారు నినాద్ వాళ్ళ ఫాదర్. ఇక ఆదిరాజ్ స్కూల్ లాస్ట్ డే నాడు వెళ్ళిన అమ్యూజ్మెంట్ పార్క్కి వెళ్ళి లాస్ట్ రోజు జరిగిన మెమరీస్ అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు. ఆదు, ఫోటో మనం తర్వాత తీసుకుందాంరా, 2 o'clock లోపు నిన్ను స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని అంటాడు ఆదిరాజ్తో నినాద్. కానీ ఎందుకురా అని అంటాడు ఆదిరాజ్ నినాద్ని. నేనొక్క మాట చెప్పినా నీ గర్ల్ ఫ్రెండ్ నన్ను చంపేస్తుంది. నీకు తెలుసా తను ఎంత బాసీయో? సర్ప్రైజ్ డేట్ కోసం 2 weeks నుంచి ప్లాన్ చేస్తుంది. నీ ప్రెజెంట్ కోసం నన్ను రిబ్బన్ కూడా కొనమని చెప్పింది. నేను చాలా వాగేశాను. నువ్వు ఇదంతా తెలియనట్టే తన దగ్గర సర్ప్రైజ్ అయినట్టు నటించు అని అంటాడు నినాద్ ఆదిరాజ్తో. నినాద్, నేను మాలవికకి దూరంగా వెళ్తున్నాను. తన్ని నేను లవ్ చేస్తున్నాను. కానీ తను బాధపడినంతగా నేను ఎందుకు బాధపడట్లేదు అని అడుగుతాడు ఆదిరాజ్ నినాద్ని. ఆదు, వదిలేసి వెళ్ళేవాళ్ళు ఎవరూ బాధపడరు, వెనక మిగిలిపోయే వాళ్ళే బాధపడతారు. కానీ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు జీవితంలో ఎన్నో బాధలు చూసావు. ఇది సంతోషంగా ఉండాల్సిన టైం. అమెరికా వెళ్ళాక ఒక పార్టీ ఇవ్వరా అని అంటాడు నినాద్ ఆదిరాజ్ తోటి. మిస్ అవుతానురా నేను నిన్ను, నన్ను కలవటానికి వస్తావు కదా అని అడుగుతాడు ఆదిరాజ్. నువ్వు నీ స్కాలర్షిప్ డబ్బులతో టికెట్ కొంటావు కదా అని అడుగుతాడు నినాద్. చాచా, నీ దగ్గర $1 million గ్రాఫిక్ నావెల్ ఐడియా ఉంది. నువ్వు నీ సొంత ప్లేన్లో వస్తావు అని అంటాడు ఆదిరాజ్. సరే, రెండవటానికి ఇంకా టైం ఉంది. మనం ఎప్పుడు కలుస్తామో తెలీదు. ఎక్కువగా ఆలోచించకుండా ఫోటో దిగుదాం రారా అని ఆదిరాజ్ నినాద్ని తీసుకెళ్ళిపోతాడు. ఆది ఫోటో క్లిక్ చేసే టైంకి మన నినాద్ ఆదికి దగ్గర అవ్వాలని చూస్తాడు. దాంతో ఆదికి కోపం వచ్చి నినాద్ దగ్గర నుంచి సీరియస్గా బయటకు వచ్చేస్తాడు. నినాద్ కూడా ఆదిరాజ్ వెనకే వెళ్తూ, ఒక్కసారి నేను చెప్పేది విను ఆదు అనుకుంటూ వెళ్తాడు. అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా అని ఆదిరాజ్ సీరియస్ అవుతాడు నినాద్తో. ఆదు, మనం ఇక్కడ సీన్ క్రియేట్ చేయొద్దు ప్లీజ్ అని అంటాడు నినాద్. ఆదిరాజ్ అక్కడి నుంచి సీరియస్గా వెళ్ళిపోతాడు. నినాద్ కూడా ఆదిరాజ్ వెనకే, ఆది నేను కావాలని అలా చేయలేదు, నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లీజ్ నా మాట విను అనుకుంటూ తన వెనక వెళ్తూ ఉంటాడు. వాళ్ళిద్దరినీ చూసిన మాలవిక ఏమైంది అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ ఆది మాత్రం వినకుండా వెళ్ళిపోతాడు. కానీ నినాద్ మాత్రం, సారీ మాలవిక, నేను దీన్ని ఖచ్చితంగా సరిచేస్తాను అనుకుంటూ ఆది వెనకే వెళ్తూ ఉంటాడు. ఆదిరాజ్ మాత్రం నినాద్ని పట్టించుకోకుండా సీరియస్గా హాస్టల్ వరకు వెళ్ళిపోతాడు. అసలు నా స్పీచ్ ఎక్కడ పెట్టాను అని సీరియస్గా వెతుక్కుంటూ ఉంటాడు. నినాద్ ఆదిరాజ్కి వెతకడంలో హెల్ప్ చేయాలని ట్రై చేస్తాడు. యు స్టే అవే ఫ్రమ్ మీ అనేసి నెట్టేస్తాడు ఆదిరాజ్ నినాద్ని. ఎందుకు అలా చేసావు, ఏమనుకోని అలా చేసావు, లాస్ట్ డే నాడు ఎందుకు అలా చేసావు అని తిడతాడు ఆదిరాజ్ నినాద్ని. లాస్ట్ డే కాబట్టే అలా చేశాను, మనం ఇంకెప్పుడు కలుసుకోమనిపించింది. నువ్వు వెళ్ళే ముందే నా ఫీలింగ్స్ నీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. నేను ఇదంతా నీకు ముందే చెప్పుండాల్సింది అని అంటాడు నినాద్ ఆదిరాజ్తో. ఓహో, నీకు అలా కూడా అనిపించిందా అని విసుక్కుంటాడు మన ఆదిరాజ్ నినాద్ని. అర్థం చేసుకుంటావు అనుకున్నాను ఆది, ప్లీజ్ నా మాట విను అని అంటాడు మన నినాద్ ఆదితో. యు జస్ట్ స్టే అవే ఫ్రమ్ మీ యూ హోమో అని నెడతాడు మన ఆది నినాద్ని. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.